దత్త జై కాళి. నేను మీ నరసదత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠం మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్. నేటి పంచాంగం చూద్దాం. స్వస్తి శ్రీ శోభకృతుల సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం బుధవారం తేదీ 10వ తారీఖు 1 నెల 2024 సంవత్సరము. సూర్యోదయం ఉదయం 6:50 సాయంత్రం సూర్యాస్తమం 5:50. తిథి సూర్యోదయ కాల తిథి కృష్ణపక్ష చతుర్దశి. చతుర్దశి ఈరోజు 8:12 PM వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం మూలా నక్షత్రం. ఈరోజు 7:41 PM వరకు, తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. చంద్రరాశి ధనుసు రాశి. వర్జము ఈరోజు 6:11 PM నుండి 7:41 PM వరకు, మరియు రేపు 4:22 AM నుండి రేపు 5:56 AM వరకు. దుర్ముహూర్తం 11:50 AM నుండి 12:42 PM వరకు. రాహుకాలము 12:20 PM నుండి 1:43 PM వరకు. అమృత గడియలు ఈరోజు 1:41 PM నుండి 3:11 PM వరకు. యోగం వృద్ధి యోగం ఈరోజు 12:22 AM వరకు, తదుపరి ధ్రువయోగం. కరణము విష్టికరణం ఈరోజు 9:23 AM వరకు, తదుపరి శకున యోగం. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం ఈరోజు 2:53 AM వరకు. మూలా నక్షత్రం రెండవ పాదం ఈరోజు 8:31 AM వరకు. మూలా నక్షత్రం మూడవ పాదం ఈరోజు 2:07 PM వరకు. మూల నక్షత్రం 4వ పాదం ఈరోజు 7:41 PM వరకు. సూర్యరాశి ధనుసు రాశి. అశుభ సమయంలో గుళిక కాలం 10:50 AM నుండి 12:20 PM వరకు. యమగండ కాలం 8:11 AM నుండి 9:30 AM వరకు. సూర్యచంద్రుల ఉదయాస్తములు చంద్రోదయం 5:30 AM, చంద్రాస్తమం 4:39 PM. దిన ప్రమాణం 11 గంటలు, అభిజిత్ సమయం 12:20 PM, రాత్రి ప్రమాణం 12:59. పూజా హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసం పాతాళ శుభము, ఉమాహుతి కేతు, శివవాసం శ్మశాన శుభము. ప్రయాణాలకు దిశశూల ఉత్తర దిశ. బుధవారం ఉత్తర దిశకు ప్రయాణించకుండా ఉండాలి. తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే తులసి ఆకు, నువ్వులు, కొత్తిమీర తిని ఇంటి నుంచి బయలుదేరాలి. తారాబలం చంద్రబలం కూడా చూద్దాము. ఈ రోజు మనకు ఉన్నటువంటి తారాబలం చంద్రబలం అనేటువంటిది ఏ విధంగా ఉందంటే, ఈరోజు 7:41 PM వరకు ఉన్న తారాబలం ప్రకారం అశ్విని మకముల వారికి జన్మతార మంచిది కాదు. భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి పరమిత్రతార చాలా మంచిది. తర్వాత కృత్తిక ఉత్తరాషాఢ వారికి మిత్రతార మంచిది. రోహిణి హస్తశ్రవణం వారికి నైదినతార మంచిది కాదు. మృగశిర చిత్త ధనిష్ట వారికి సాధనతార మంచిది, శుభప్రదమైనటువంటిది, అన్ని కార్యాలు చేసుకోవచ్చును. తర్వాత ఆరుద్ర స్వాతి దేశం వారికి ప్రత్యక్తార మంచిది కాదు. పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి క్షమతార మంచిది. పుష్యం ఉత్తరభద్ర వారికి విపత్తార మంచిది కాదు. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి సంపత్తార మంచిది. ఈరోజు 7:41 PM తర్వాత భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి జన్మతార మంచిది కాదు. కృత్తిక ఉత్తరాషాఢ వారికి పరమిత్రతార మంచిది. రోహిణి హస్తశ్రవణం వారికి మిత్రతార మంచిది. మృగశిర చిత్త ధనిష్ట వారికి నైదనతార మంచిది కాదు. ఆరుద్ర స్వాతి శతభిషం వారికి సాధనతార మంచిది. పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి ప్రత్యక్తార మంచిది కాదు. పుష్యమి ఉత్తరభద్ర వారికి క్షమతార మంచిది. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి విపత్తార మంచిది కాదు. అశ్విని మకముల వారికి సంపత్తార చాలా మంచిది, కార్యానుకూలత వ్యాపారానుకూలత ఉంటుంది. చంద్రబలం కలిగిన రాశులు మేషం, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, కుంభం మరియు మీన రాశుల వారికి చంద్రబలం కూడా ఉంది. వృషభ రాశి వారికి అష్టమ చంద్రుడు, కన్యా రాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు, మకర రాశి వారికి ద్వాదశ చంద్రుడు. శుభకార్యంలో దూర ప్రయాణాలు దూరంగా ఉండాలి. మరి గాతవారం ఈరోజు కర్కాటక రాశి వారికి గాతవారం కనుక బుధవారము. కర్కాటక రాశి వారు గాతవారం ఎవరికైతే ఏ రోజు ఉంటుందో ఆ రోజు నూతనంగా వస్త్రములు ధరించుట, నూతనమైనటువంటి అంటే కొత్తవి నూతన ఆవరణలు ధరించుట, నూతనంగా కొన్నటువంటి వాహనాన్ని మొదటిసారి అనుకుంటా, నూతన గృహప్రవేశం చేయడం పనికి రావు. మరి దూర ప్రయాణాలు ఎప్పుడైనా చేయకూడదు. దూర ప్రయాణాలు మొదటిసారి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకుని ఇంటి నుంచి బయలుదేరండి. జై గురుదత్త, జై కాళి.